హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది పిల్లలు సిబిఎస్ఈ స్కూల్స్లో చదువుతున్నారు. సిబిఎస్ఈ బోర్డు న్యూఢిల్లీలో ఉంది. వాటిలోంచి వచ్చే ఎటువంటి కమ్యూనికేషన్ అయినా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉండటం వల్ల మన పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ కొంత కమ్యూనికేషన్ బ్యారియర్ ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ కోసమని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ అనగా 2026-27లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాయిపోయే పిల్లలకి వాళ్ళు 9th క్లాస్లో అంటే ఇప్పుడు 2025-26 అకాడమిక్ ఇయర్లో ఉన్న పిల్లలకి ఎల్ఓసి ముందుగా పూర్తి చేయాలి. ఎల్ఓసి మీన్స్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్తో పాటుగా వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ ఆప్షనల్గా పెట్టుకోబోతున్నారు అనేది కూడా ఇందులో మెన్షన్ చేయబడుతుంది. మీరు ఒక విషయం అడగవచ్చు, స్టేట్ బోర్డులో 6 సబ్జెక్టులు అందరి పిల్లలకి కామన్గానే ఉంటాయి. కానీ సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ సబ్జెక్ట్ ప్యాటర్న్ కానీ సబ్జెక్ట్ సెలెక్షన్ కానీ చాలా స్టూడెంట్కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునే విధంగా కూడా స్కిల్ సబ్జెక్ట్స్ని డిజైన్ చేసి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. కాబట్టి చాలామంది పేరెంట్స్ ఈ రోజున సిబిఎస్ఈ బోర్డు వైపుకు మళ్ళుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈ కమ్యూనికేషన్ బ్యారియర్ వల్ల అయితే హిందీలో కానీ లేదంటే ఇంగ్లీష్లో కానీ ఉండటం వల్ల ఎక్కువ మంది పేరెంట్స్కి కొన్ని విషయాల్లో కన్ఫ్యూషన్ ఉంది. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పటి నుంచి నేను కొన్ని కమ్యూనికేషన్స్ తెలుగులో ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం 2025-26 9th క్లాస్లో ఉన్న పిల్లలు ఎల్ఓసి చేసే క్రమంలో సబ్జెక్టు వివరాలలో మ్యాథమెటిక్స్ ముఖ్యంగా చాలామంది ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో సిబిఎస్ఈ బోర్డు 2 రకాల మ్యాథమెటిక్స్ని స్టూడెంట్స్కి ఆప్షన్లకి ఇవ్వడం జరిగింది. ఒకటి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ కోడ్ నెంబర్ 041 అండ్ బేసిక్ మ్యాథమెటిక్స్ కోడ్ నెంబర్ 241. పేరెంట్స్కి పిల్లలకి ఉన్న పెద్ద కన్ఫ్యూషన్ ఇదే. పిల్లలకి ఏం సెలెక్ట్ చేయాలి దీంట్లో, దానివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకున్నా స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నా కంపల్సరీగా టెక్స్ట్ బుక్ ఒకటే ఉంటుంది, సిలబస్ సేమ్ ఒకటే ఉంటుంది, టీచింగ్ విధానం కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ తీసుకున్న పిల్లలకి కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కానీ డెప్త్ కాన్సెప్ట్స్ కానీ లాజికల్ థింకింగ్ కానీ ఎనలిటికల్ పవర్ కానీ ఎక్స్పాండ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. అదే బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళకి దాంతో పోలిస్తే దీంట్లో డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. 2 పేపర్లు కూడా థియరీ 80 మార్క్స్కి రాయాల్సి వస్తుంది, 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ 2 పేపర్లకు ఉంటుంది. అయితే స్టాండర్డ్గా ఇంత కష్టంగా ఉన్నప్పుడు స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ని ఎందుకు ఎంచుకోవాలి? అది పెద్ద క్వశ్చన్ అందరికీ. ఎందుకు ఎంచుకోవాలి అని అంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే పిల్లవాడు చాలా లాజికల్గా తన బ్రెయిన్ని కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మొదటి అవకాశం ఉంటుంది. రెండవది పిల్లవాడు +1కి వెళ్ళిన తర్వాత పీసీఎం, స్టేట్ బోర్డులో దీన్ని ఎంపీసీ అంటారు, సిబిఎస్ఈ బోర్డులో పీసీఎం అంటారు. దానితో పాటుగా ఎటువంటి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కోర్సు నేను ఎంచుకోవడానికి తను ఎలిజిబుల్ అవుతాడు. అంతేకాకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ బేస్తో ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి యూనివర్సిటీస్కి వెళ్ళినా సరే అబౌట్ దిస్ ఇంజనీరింగ్ కానీ బీబీఏ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏదైనా కానీ చార్టెడ్ అకౌంటెంట్స్లో కానీ ఏదైనా సరే లాజికల్ థింకింగ్గా వాళ్ళు అనలిటికల్గా చేయగలరు. కాబట్టి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సరే, బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఒకటి, అది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని పిల్లవాడిని ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఆ స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు రిఫరల్గా బేసిక్ మ్యాథమెటిక్స్ని ఇస్తారు. అంతేకాకుండా పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చేసరికి
+1 స్టడీస్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి తీసుకోవడానికి విల్లింగ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎనీ కామర్స్ గ్రూప్స్ బైపీసీ గ్రూప్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అది తీసుకోవడానికి విల్లింగ్గా ఉన్నారు. ఇక్కడ మీరు అందరూ ఒకటి ఆలోచించండి, టెక్స్ట్ బుక్ సేమే, టీచింగ్ సేమే, అర్థమెటిక్స్ కానీ లాజికల్ థింకింగ్ కానీ అనలిటికల్ కెపాసిటీ కానీ ప్రతి ఒక్కటి సేమే ఉన్నాయి. కానీ బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకోవటం వల్ల పిల్లవాడికి +1లోకి వెళ్ళిన తర్వాత మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కోర్సెస్ని తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మాత్రం బోర్డు ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వగలిగింది, కానీ అన్ని సమయాల్లో మాత్రం ఇస్తుందని గ్యారంటీ లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా, ఈ సంవత్సరం 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి 10th క్లాస్ పిల్లలకి 2 స్పెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. మొదటి స్పెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 5 సబ్జెక్ట్స్ మ్యాండేటరీగా రాయాలి, దాంతోపాటు ఒక స్కిల్ సబ్జెక్టు, టోటల్ 6 సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. కానీ సిబిఎస్ఈ బోర్డులో 5 సబ్జెక్టులు పాస్ అయితే మాత్రం చాలు, దాన్ని పాస్గా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ తీసుకున్న పిల్లోడికి మొదటి స్పెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కనుక తక్కువ మార్క్స్ కనుక వస్తే సెకండ్ స్పెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో బెటర్మెంట్ ఛాన్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైంలో స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ తీసుకొని తనకి కనుక ఎక్కువ స్కోరింగ్ చేయలేకపోతే మళ్ళీ సెకండ్ స్పెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ తీసుకున్న వ్యక్తి బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి ప్రొవిజన్ కూడా సిబిఎస్ఈ కల్పించింది. సో అన్ని విధాలుగా రిఫరల్గా చూసుకుంటే స్టాండర్డ్ మ్యాథమెటిక్స్లో కొంచెం మార్కింగ్ పర్సంటేజ్ తక్కువ రావచ్చేమో, కానీ ఫ్యూచర్ గ్రోత్ కానీ లాజికల్ థింకింగ్ కానీ బేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా బాగుంటుందని అందరి అభిప్రాయం. మీ పిల్లవాడి కెపాసిటీని బట్టి, మీరు తనని ఎంకరేజ్ చేసే కెపాసిటీని బట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకున్న పిల్లవాడికి హయ్యర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఏమంటారంటే బైపీసీ తీసుకుంటాడు, మా అబ్బాయికి బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటే చాలు అంటారు. ఓకే, అలా అనుకున్నప్పుడు ఫిజిక్స్లో కూడా సమ్స్ ఉన్నాయి కదా, అవి మ్యాథమెటిక్స్ కన్నా టఫ్ ఉంటాయి. ఇక్కడ బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకొని లో లెవెల్లో కనుక తను చేయగలిగితే బైపీసీకి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్లో సమ్స్ ఎలా చేయగలుగుతారని మనం ఊహిద్దాం జస్ట్. సో అతను కామర్స్ గ్రూప్ మాత్రమే తీసుకుంటే అవకాశం ఉంది తప్ప, ఎనీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మ్యాథ్స్ కంపల్సరీ సపోర్టివే, 100% సపోర్టివే. అలా కాకుండా వేరే ఎనీ కామర్స్ గ్రూప్లో కానీ ఎనీ ఆర్ట్స్ గ్రూప్లో కానీ వాళ్ళకి మాత్రమే బేసిక్ మ్యాథమెటిక్స్ తీసుకోవడానికి ప్రిఫరబుల్గా ఉండండి. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.